అందరికీ వందనములు. నేటి దినం ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ప్రియులారా, ప్రభు తన మహాకృపను బట్టి మనకిచ్చినటువంటి నేటి దినం కొరకు ప్రభువుకు వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకొని మనం ఆరంభించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానమును బట్టి మీకు వందనములు. మా యొక్క ప్రభు జీవితంలో మీరు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకొని మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. కొన్ని నిమిషములు లేఖన భాగమును ధ్యానిస్తూ మీ యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటుండగా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. ప్రభు పరలోక జ్ఞానం చేత వాక్యాన్ని చూసి దాన్ని గ్రహించి అన్వయించుకొని మా జీవితంలో కావలసినటువంటి ప్రభు మార్పులు తెచ్చుకొని కృప చూపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. మనం ఒక పాట పాడి ప్రభుని ఆరాధిద్దాం. అందరికీ పరిచయమైనటువంటి పాట ఏసే నా పరిహారి అనే పాట పాడి మనం ప్రభుని ఆరాధిద్దాం. ఏసే నా పరిహారి, ప్రియ ఏసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి, ఎన్ని నష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి, పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. మణిమాన్యాలు లేకున్నా, మనోవేదనలు వేధించిన, మణిమాన్యాలు లేకున్నా, మనోవేదనలు వేధించిన, నరులెల్ల నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి, నరులెల్లరూ నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి.
బహు వ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా, వ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా, నన్ను శోధకుడు శోధించినా ప్రియ ప్రభువేన పరిహారి, నన్ను శోధకుడు శోధించినా ప్రియ ప్రభువేన పరిహారి, యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, దేవ నీవేన ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు, దేవ నీవేన ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు, నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదము, నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదము, యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. మంచిదండి. నేటి దినపు ఆదివారపు ఆరాధనలో త్రిత్వమైనటువంటి దేవుని ఆరాధించటం. సో యొక్క త్రిత్వము అనే పదము అంటే అంత సులువుగా కొన్ని సందర్భాలలో అర్థం కానట్టుగానే ఉంటుంది. కానీ అందులో కన్ఫ్యూజన్ కాకుండా కనుక చూసినట్లయితే మనం పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఎంత ఉన్న దైవ జ్ఞానము లేకుండా దేవుడి వాక్యాన్ని అర్థం చేసుకోవటం అందరి వలన కాదు. అంత మాత్రమే కాదు, దేవుడి యొక్క ఆత్మ ఎందరిలో ఉంటుందో ఆత్మస్వరూపి అయినటువంటి దేవుని ఆరాధించడానికి ఆ ఆత్మనే నన్ను నడిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ ఆత్మనే యొక్క వాక్యాన్ని ఎలా గ్రహించాలి, ఎలా అన్వయించుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలనే విషయాల్ని పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. సో త్రిత్వమైనటువంటి దేవుడు మూడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ముగ్గురు అంటే సమానులే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు. ఆయా సందర్భాలలో ఆయా రీతులలో బైబిల్లో మనకు అందించబడినటువంటి వాక్యాలను బట్టి తండ్రి దేవుడై ఆత్మ. అయితే తండ్రి అయినటువంటి దేవుడికి ప్రజలు దూరంగా అంటే పాపం చేసుకొని ఆ దేవుడితో ఉండవలసినటువంటి సహవాసాన్ని కోల్పోయినారు. ఇదంతా కూడా మనకు ఆది కాండము 3 అధ్యాయాల వరకే. తండ్రి ఆత్మ జలములపైన అల్లాడుతూ ఉంటుంది. ఆది కాండము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడి ఆత్మ జలములపైన అల్లాడుతూ ఉంటుంది, ఆత్మ. సో అక్కడ ఆదాము, తొలి మానవుడైనటువంటి ఆదామును దేవుడు చేస్తాడు. మట్టితో నిర్మించి ఆ యొక్క నరుని యొక్క చేయబడినటువంటి శరీరములలో జీవవాయువును దూదగా నరుడు జీవాత్మ, అంటే ఆయనలో కూడా ఒక ఆత్మ ఉంది, అది దేవుడిచ్చినటువంటి ఆత్మ. ఆ ఆత్మ ద్వారానే దేవుడితో వీళ్ళు ముచ్చటించుకోగలిగినారు. ఆది కాండము 3:8 మనకు చదువుతూ ఉంటుండే కదా, చల్లని పూట దేవుడు వారితో, అంటే దేవుడికి శరీరం లేదు కదా, దేవుడు ఆత్మ కనుక వీరు ఆత్మలో దేవుని యొక్క సహవాసాన్ని పొందుకున్నారు, దేవుడితో కలిసి సహవాసం చేసినారు. సో ఆ రకంగా వస్తూ ఉంటున్నప్పుడు దేవుడు పెట్టినటువంటి ఒక నిబంధనను వీరు ఉల్లంఘిస్తారు. ఉల్లంఘించిన తర్వాత ఏమైపోయిందంటే వారిలో ఉన్నటువంటి దేవుడి ఆత్మ ఏదైతే ఉందో అది పని చేయటం ఆగిపోయింది.
దానికి దీనికి ఏంటండి మనకు సంబంధం అంటే, ఆ తిరిగి నరుడు దేవుడితో సహవాసం సన్నిహితం కోల్పోయినాడు కదా, దాన్ని తిరిగి కల్పించటం కొరకే తండ్రి ఇప్పుడు కుమారుడి పాత్ర. కుమారుడు యేసు ప్రభువు మానవుడిగా, అంటే ఇప్పుడు దేవుడు ఆత్మ కనుక అందరూ ఆయన చూడలేకపోతున్నారు, ఈ పాపం అడ్డొచ్చేసింది. ఇప్పుడు ఆయననే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఇప్పుడు మనకు అక్కడ దానికి యోహాను భక్తులు గారు రాస్తారు. ఆది యందు వాక్యం ఉండెను. వాక్యము అంటే మీరు అనుకోవటానికి ఈ వ్రాయబడినటువంటి ఈ లిపి లిటరేచర్, దీన్ని కాసేపు పక్కకు పెట్టండి. అంటే ఫాంట్ ఏంటి, ఏ ఫాంట్ సైజ్, అది కాదు మన సెంటెన్స్ అనుకునేది. వర్డ్ అంటే నోటి నుండి వెలువడేటటువంటి వాక్. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే ఆ వాక్యం ఏదైతే ఉందో అదే దేవుడు. సరే, ఇప్పుడు ఆ దేవుణ్ణి నేను చూడటం కొరకు ఆ దేవుడు ఉంది కదండి, ఆ వాక్యం. సో ఆది యందు వాక్యము దేవుడై ఉండెను. ఆ తర్వాత మళ్ళీ ఏమైంది, ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ ఆది యందు వాక్యం ఏదైతే ఉంది, వాక్యము దేవుడైన, ఆ వాక్యము శరీరధారి అయి, చూడండి, ఆది యందు వాక్యము, ఆ వాక్యము శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు. ఆయన యేసు ప్రభువు. చూడండి 3వ వచనం చదువుతున్నాను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. కాబట్టి ఆ యొక్క వెలుగు రూపకంగా దేవుడి కుమారుడు యేసు ప్రభువు లోకాన్ని రక్షించటం కొరకు, వెలుగునివ్వటానికి కొరకు ఈ లోకానికి వచ్చినాడు. ఆ దేవుడు ప్రేమ అంటారు కదండి అనుకున్నాడు. ఆ ప్రేమను డెమాన్స్ట్రేషన్ చేస్తూ యేసు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా పుట్టినాడు. ఇప్పుడు శరీరధారిగా పుట్టాలి అని అనుకున్నప్పుడు మానవులు అంటే ఒక స్త్రీ పురుషుల ద్వారా గనక మానవుడు జన్మించినట్లయితే, తొలి మానవుడు ఏదైతే పాపం చేసుకుంటున్నాడో ఆ పాపము ఇతనికి కూడా సంక్రమిస్తుంది. కాబట్టి ఆ వ్యక్తి పాపములో ఉన్న వాళ్ళకి పాప పరిహారార్థం చెల్లించలేడు. కాబట్టి పాప పరిహారార్థం చెల్లించబడాల్సిన వ్యక్తి పరిశుద్ధుడై ఉండాలి. పరిశుద్ధుడై ఉండాలి అంటే ఈ లోకంలో జన్మించడం కొరకు తప్పకుండా ఒక స్త్రీ అవసరం. ఆ స్త్రీ మరియమ్మ ద్వారా యేసు ప్రభు జస్ట్ అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడి యొక్క ప్రభావం చూపటం జరిగింది. చూడండి, ఇది వాక్యం. దీనిని ఎన్నో రకాలుగా తప్పులు తీయాలని చూస్తే తప్పులు వెతికే వాళ్ళకి ఎన్నో తప్పులు దొరుకుతాయండి. ఈవెన్ తప్పులు వెతకాలని అనుకున్న వాళ్ళకి టేబుల్ పైన టీ తాగే గ్లాసు ఎడం వైపుకున్న తప్పే పడతారు, కుడివైపుకున్న తప్పే పడతారని. అది తప్పులు పట్టే వాళ్ళ గురించి కాకుండా వ్యక్తిగతంగా నేను కనుక ఆలోచించినట్లయితే సత్యాన్ని నేను అన్వేషించినప్పుడు సత్యం నాకు తప్పకుండా దొరుకుతుంది. ఇక్కడ లూకాసు వార్తలోనే కన్య అయినటువంటి మరియ దగ్గరికి ప్రధాన దూత అయినటువంటి పరలోకములో నుండి గాబ్రియేల్ అనే దూత మరియమ్మ దగ్గరికి రావటం జరుగుతుంది. వచ్చి చెప్తుంది, ఏమంటే దేవుని యొక్క కృపను పొందుకొని ఉంటావు కాబట్టి పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భం ధరిస్తావు అని. అంటే ఎటువంటి మానవ సైన్స్ ప్రకారంగా కాకుండా మానవుడిగా, అంటే ఈ లోకంలో ఇక శారీరక కలయిక అది కాకుండా పరిశుద్ధాత్ముడి ద్వారా నేను గర్భం ధరిస్తావు. అంటే స్త్రీకి గర్భం ఏ రకంగా ధరించవలనో దానిని పరిశుద్ధాత్ముడి ద్వారా. ఇక్కడ తప్పు తీసుకోవాల్సిన అవసరం లేదండి. అది దేవుడి యొక్క గొప్పతనము, దేవుడి యొక్క అద్భుతము, దేవుడి యొక్క ఘనకార్యం. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా, అంటే ఆ పరిశుద్ధాత్ముడి యొక్క ప్రభావము వలన ఇప్పుడు ఈ కుమారుడు కలిగినాడు. మరియమ్మ సరే, యేసు ప్రభువుకు తల్లి మరియమ్మగా ఈ లోకంలో శారీరకంగా ఉండిందే కానీ నిజానికి దేవుడి యొక్క క్రియలను మనకు బయలుపరచటం కొరకు మన పాపముల నిమిత్తం కల్వరి శిలువ పైన ఒక బలియాగ పశువుగా యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినాడు. ఆయనే కుమారుడు. తండ్రి యొక్క పాత్ర ఉంది, కుమారుడి యొక్క పాత్ర ఉంది, ఇప్పుడు పరిశుద్ధాత్ముడి యొక్క పాత్ర కూడా ఇక్కడ 3 మనకు కనపడినాయి. తండ్రి సృష్టించినాడు లోకాన్ని,
లోకాన్ని సృష్టించటమే మాత్రమే కాకుండా మానవులు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటం కొరకు, పాపరహితంగా ఉండటం కొరకు దేవుడు సృష్టించినటువంటి ఒక తోటలోని ఒక ఫలాన్ని మీరు తినకూడదంటాడు. అప్పుడు తినకూడదన్న దాన్ని తింటారు. దీన్ని ఎవరు చెడగొట్టినారు? అపవాది అన్నవాడు, అంటే పడదోయబడినటువంటి సాతానుడు ఈ పని చేసి వీళ్ళను కొంచెం పురికొల్పి పండు తినే మాదిరిగా చేస్తాడు. అప్పుడు మానవుడు పాపిగా మారిపోయినాడు. కానీ దేవుడి యొక్క ప్రేమ వీళ్ళను ఏ రకంగానైనా తిరిగి నాతో సహవాసం కలిగి ఉండటం కొరకు ఆ పాపానికి పరిహారార్థ బలి కావాలనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటున్నాడు, అంటే ఆలోచిస్తుంటున్నాడు. ఇక్కడ ఎవరైతే పాపములోనే ఇంకా జీవించాలని కోరుకుంటుంటారో, చూడండి, పాపములో జీవిస్తున్నప్పుడు మనిషి చాలా యొక్క ఆనందం పొందుకోవచ్చు, కానీ అది శాశ్వతమైంది కాదు. ఏదో కొంతకాలం వరకే ఉంటుందండి. దాని తర్వాత ఏదో ఒక రోజున మరణించిన తర్వాత ఈ శరీరంతో చేసినటువంటి ప్రతి క్రియలకు పరలోక రాజ్యంలో, అంటే పరలోకం దేవుడు ఉండే స్థలం పరలోకమే, ఈ లోకం కాంతి ప్రతిది పరలోకమే, నరకం కూడా. అవి ఎక్కడున్నాయండి అని ఎవరైనా చూపించండి అని అడిగితే మాత్రం అది ఎవరు చూపించలేమండి. నాకు ఇవ్వబడినటువంటి దేవుడి యొక్క జ్ఞానము, ఎవరైనా ఇండివిజువల్స్ ఎవరైనా కూడా అది ఆ నమ్మకంతో ఈ లోకంలో మనం నీతి యథార్థత కలిగి జీవిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇప్పుడు తండ్రి అయిన దేవుడు చేసినటువంటి ఈ సృష్టిలో ఈ మానవులు అపవాది చేత ప్రేరేపింపబడి సరే నిర్ణయం వీళ్ళు తీసుకున్నారు. దేవుడి మాటను తిరస్కరించి పాపములో పడిపోయినప్పుడు ఏం జరిగిందండి అంటే, దేవుడు వాళ్ళను ఏదైనా తోటలో నుంచి పక్కకు తొలగిస్తాడు. అయినా కూడా దేవుడి యొక్క ప్రేమ ఎంతగా కమ్ముకున్నది వీళ్ళపైన అంటే, అనునిత్యం కూడా వాళ్ళని కాపాడుతూ తన దగ్గరికి రావటం కొరకు ఎన్నో చేస్తూ ఉంటుంటాడు. ఫరో యొద్ద బానిసత్వంలో ఉంటున్నప్పుడు మోషే నాయకత్వంలో వాళ్ళు బయటికి తీసుకొస్తూ ఉంటుంటాడు. తర్వాత న్యాయాధిపతుల ద్వారా వీళ్ళకి తీర్పులు చేస్తూ ఉంటుంటాడు. ఆ రకంగా కాలం గడుస్తూ వస్తున్నప్పటికీ మధ్యలో చీకటి కాలం కూడా వస్తుంది. తర్వాత మానవులను పాపాల నుంచి విడుదల దయచేయడం కొరకు కొత్త నిబంధనలో మరియమ్మ ద్వారా యేసు ప్రభువు కుమారుడు, ఈ కుమారుడు పరిశుద్ధుడు, కానీ మానవుడిగా సంపూర్ణ మానవుడిగా జన్మించిన వ్యక్తి. సంపూర్ణ మానవుడు అంటే మానవులలో ఉండవలసినటువంటి ప్రతి విధమైనటువంటి శరీరము ఏ రకంగా కలిగి ఉంటారో, రక్తము అవన్నీ మిగతావి, ఆకలి ఇవన్నీ కూడా ఉన్నాయి. అదే సమయంలో ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు. ఎందుకు పాపము లేనివాడు? పాపము చేయలేదు, పాపము చేయడు. ఆ పాపము లేని రక్తము ద్వారానే రక్షణ నేను పొందుకున్నాను. సరే, ఈ ముగ్గురు మూడు రకాలుగా పని చేస్తూనే ఉంటుంటారు. తండ్రి పని తండ్రి, కానీ ముగ్గురు సమానమే. ఒక్కరు ఏమండి, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, ముగ్గురు మూడు త్రిత్వము. అందుకే దాన్ని త్రిత్వం అంటారు. ఈ కోణం ఈ కోణం ఈ కోణం దాన్ని విభజించినప్పుడు అన్ని ఈక్వల్గానే ఉంటాయి. సో తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు. తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఎవరు చూడలేదు, ఆత్మస్వరూపి. కానీ ఆయనను చూడాలి, మీరు ఆయనతో ఉండాలి అనే కుమారుడు త్యాగం చేసుకొని కల్వరి శిలువ పైన బలిగా అర్పింపబడ్డాడు. తరువాత యేసు ప్రభు ఆరోహణమై పోకముందు ఒక మాట అంటాడు, నేను తండ్రిని వేడుకొందును, మీకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీకు అందిస్తాడని. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విధమైనటువంటి పాపములను ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వ్యక్తిని అంతరంగములో ఉంటూ ఆయన ప్రేరేపణ కలిగిస్తూ ఉంటాడు. నువ్వు పాపివని ఆ పాపములను ఒప్పుకొని నిజమైన దేవుని నువ్వు అంగీకరిస్తే నువ్వు ఈ పాపములో నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు అని. అయితే ఈ లోకంలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. కానీ ఎంతమంది అయితే ఆ పరిశుద్ధాత్మని గుర్తిస్తారో వారికి మాత్రమే ఈ అనుభవం ఉంటుంది. కానీ అదే సమయంలో దేవుడి విరోధి అన్నవాడు అపవిత్రుడు ఉన్నాడు ఒకడు. వాడేం చేస్తూ ఉంటుంటాడు, వాడి ఆత్మను వాడు కూడా ఉపయోగిస్తూ ఉంటుంటాడు. ఈ మధ్యకాలంలో సరి అయినటువంటి అవగాహన లేక మనుష్యులు సత్యమేదో అసత్యమేదో గుర్తించే శక్తి లేనప్పుడు అసత్యాన్ని ఎక్కువగా పాటించేటటువంటి సమయం ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నా అంతరంగంలో సత్యాన్ని ఒప్పింప చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే సమయంలో సైమల్టేనియస్లీ వాడు కూడా పనిచేస్తూ ఉంటుంటాడు, అసత్యుడు, అపవాది. నాకు పరిశుద్ధాత్మ ఏంటో తెలియదు కదా, కాబట్టి పరిశుద్ధాత్మ నాకు తెలిసిన దాన్ని
వాడు దాన్ని కాదు అన్న మాదిరిగా నాకేంటేంటియో లోపాలు చూపిస్తూ ఉంటాడు. లోపాలు చూపించి ఏం చేస్తూ ఉంటాడు, అది తప్పు కదా, ఇది తప్పు కదా, ఇది తప్పు కదా అని చెప్పి, అంటే సంపూర్ణ జ్ఞానం లేని వ్యక్తులను ఆ మార్గంలో నుంచి తొలగించడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటుంటాడు. ఇప్పుడు ప్రశ్న, మరి పరిశుద్ధాత్మ దేవుడే నాకు సంపూర్ణంగా సహాయం చేయొచ్చు కదా. కానీ మానవులను దేవుడు చేసినప్పుడు ఒక చిన్నని కాదు, వారికి నిర్ణయం తీసుకోగలిగినటువంటి ఒక చాయిస్ను మానవులకు ఇచ్చినాడండి. మానవులు ఎన్ని విన్నా ఎన్ని చేసినా తీసుకునే నిర్ణయాన్ని బట్టే నేను ఫలితం పొందుకుంటాను. నేను తీసుకునే నిర్ణయం, నా హృదయంలో ఎవరిని బలవంతంగా పెట్టలేరు. అది నా నిర్ణయం. కాకపోతే నేను విన్న తర్వాత దాన్ని ఎలా విశ్వసిస్తున్నాను, ఎలా తీసుకుంటున్నాను అన్నది నాపైన ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉంటున్నాడు. తండ్రి, నిజమైన తండ్రి ఉన్నాడు, నీకు రక్షకుడు యేసుప్రభు ఉన్నాడు, నువ్వు పాపిగా పుట్టినప్పుడు నీ పాపముల కొరకు ఆయన కల్వరి శిలువ పైన ప్రాణత్యాగం చేస్తున్నాడని ఒప్పింపచేసేటటువంటి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, ఈ పరిశుద్ధాత్ముడు నాలో ఇటువంటి కార్యం జరిగిస్తుంటున్నప్పుడు పక్కపక్కలోనే ఈ రెండు పోరాటాలు నాలో కలిగి ఉంటాయి. అపవిత్రాత్ముడు ఏం చేస్తూ ఉంటుంటాడు, అది తప్పయ్యే, దాన్ని ఎందుకు అనవసరంగా పోతూ ఉంటుంది, నువ్వు గనక అక్కడ చేసినట్టయితే నీకు ఇది ఉండదు, అది ఉండదు, నువ్వు అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, కాబట్టి ఎందుకు వచ్చినది నీకు ఇది అని. ఇప్పుడు చాయిస్ నాదే ఉంటుందండి. కాబట్టి నన్ను ఎవ్వరూ బలవంతంగా ఒక వ్యక్తిని తీసుకొచ్చి నా హృదయంలో నింపలేరు. అది తీసుకున్న నిర్ణయం అంతే. సో ఇప్పుడు ఈ ముగ్గురు కూడా పని ఎలా చేస్తూ ఉంటుంటారు, ఆయా సందర్భాలలో నా యొక్క అమాయకత్వాన్ని చూసి లేదా నా యొక్క అసహాయ స్థితిని చూసి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఎంతో సాయం చేస్తూ ఉంటాడు. అయితే బైబిల్లో కూడా మనం ఇందాక చూసినట్లు ఏమున్నదండి, తర్వాత ఇప్పుడు ఆది యందు వాక్యం ఉండింది, ఆ వాక్యం అలా వస్తూ తర్వాత ఇప్పుడు ఏమైంది, 12వ వచనం, తను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అంటే ఆయన యేసు ప్రభువు, ఆయన నిజంగానే పరిశుద్ధుడు, నా రక్షణ నిమిత్తమై వచ్చిన అంగీకరించిన వాళ్ళకి తండ్రి అయిన దేవుడి యొక్క వారసత్వం ఉంటుంది. అది ఎందరు అంగీకరించిరో. పైగా వీళ్ళెవరండి అంటే ఇక్కడ 13వ వచనంలో, వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలననైనను శరీరేచ్ఛల వలననైనను మనుషేచ్ఛల వలననైనా పుట్టినవారు కారు. ఓకే, తర్వాత 14వ వచనంలో ఇప్పుడు 1వ వచనాన్ని మళ్ళీ వివరిస్తూ, ఆ వాక్యము శరీరధారి అయి, అంటే ఏదైతే వాక్యము దేవుడై ఉన్నాడు అని మనం అనుకుంటున్నామో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఇదండి కుమారుడు, తండ్రికి ఈ సమానంగా ఈక్వల్గా ఉన్నాడు. అయితే ప్రియులారా, ఒకవేళ నేను ఆ ముగ్గురిని కలపను అని అనుకున్నప్పటికీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఇప్పుడు మనల్ని నడిపించేటటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు మనకున్నాడు. అది అగేనండి, ఇది వ్యక్తికి బట్టే ఉంటుంది. ఈ విషయంలో ఎవరిని బలవంతంగా నమ్మించలేము కూడా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఇక్కడ ఒక మాట అంటాడు, 14వ వచనం, ప్రభువైన యేసు క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీకు అందరికీ తోడై ఉండును గాక. ఇక్కడ యేసు క్రీస్తు యొక్క కృప అంటే నాకు అర్హత లేకపోయినప్పటికీ కూడా నాకు అనుగ్రహిస్తున్నాడండి. అది దాన్ని కృప అంటారు. కృప ఏంటి, నాకు యోగ్యత లేదండి కానీ నాకు అనుగ్రహిస్తున్నాడు. ఏంటది, అసలు నేను చేసుకున్నటువంటి పాపాలకి నాకు ఫలితం శిక్ష. ఆ శిక్ష నేను పొందుకోవాలి, కానీ యేసు ప్రభు నన్ను ప్రేమించినాడు. ఇక్కడ చూడండి, ప్రేమించడం. ఈ ప్రేమించటం ఏమై ఉన్నది, ఈ ప్రేమ ఎవరి సొత్తు అయి ఉన్నది, దేవుడి సొత్తు. దేవుడి యొక్క ప్రేమ నాకు కావాలి. దేవుడి యొక్క ప్రేమ తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఒక్కడే ఎలా పనిచేస్తుంది, తండ్రి అయిన దేవుడు ప్రేమ. కాబట్టి ఈ ప్రేమ మూలంగా అర్హత లేకపోయినప్పటికీ, యోగ్యత లేకపోయినప్పటికీ యేసు ప్రభువు నా పట్ల కృప చూపి
నాకు బదులుగా కల్వరి శిలువ పైన ప్రాణాన్ని పెట్టాడు. అది అయిపోయింది. కానీ నన్ను ఈ యొక్క మార్గ మధ్యంలో నుంచి, ఈ ట్రాప్లో నుంచి, ఈ యొక్క ట్రాక్లో నుంచి నన్ను పక్కకు తొలగించటానికి నేను తీసుకునే సహవాసాన్ని బట్టి ఉంటుందండి. ఉదాహరణకి అనుకుందాం, నేను వెహికల్లో ఎక్కడికో ప్రయాణం అయిపోతూ ఉంటున్నాను. రోడ్డు పైన వేరే వాళ్ళు కూడా ప్రయాణిస్తూ ఉంటుంటారు. మంచి వాళ్ళు ఉండొచ్చు, చెడ్డ వాళ్ళు ఉండొచ్చు. మంచి వాళ్ళకు నేను ఎక్కడికి వెళ్ళినానన్నది అంత అవసరం లేదు, కావాలంటే నాకు సాయం చేస్తారు అంతే. కానీ నేను వెళ్తుంటున్నప్పుడు నాకు కూడా నా యొక్క మార్గము నాకు క్లియర్గా తెలియనప్పుడు, నేను వెళ్ళే దారి పలానా ప్రాంతానికి వెళ్తుందా లేదా నాకు డౌట్ ఉన్నప్పుడు, నన్ను ఎవరో దారిలో ఇలా కొద్ది మంచి వ్యక్తులు అన్నాను కదా, దొంగలు కూడా ఉంటారు కదా, ఈ దొంగ వ్యక్తి నన్ను గమనించి నా యొక్క ఆలోచన విధానాన్ని కొంచెం తికమక చేయొచ్చు. ఎక్కడికి వెళ్తున్నారండి మీరు అన్నాను. నేను అన్నాను అనుకోండి, పలానా ప్లేస్కి వెళ్తున్నానండి, ఈ దారిలో వెళ్తున్నాను అన్నప్పుడు నన్ను గమనిస్తాడు. నా ఒంటి మీద ఉన్న వస్తువులు అంటే గడియారము, ఉంగరం లాంటి, నా వెహికల్లో ఉన్నటువంటి సామాను చూసి, మీరు ఇలా కాదు కదా సార్ వెళ్ళాల్సింది, ఇలా కదా వెళ్ళాల్సింది అని చెప్పి ఆ మార్గంలో నాకు లేని లోపాలను చూపించవచ్చు. ఎందుకు? వీడి అవసరం కొరకు నా మార్గం అలా కాదని, మీరు ఇలా వెళ్ళండి అంటాడు. ఈ మార్గం గుండా వెళ్ళినప్పుడు వాడు నన్ను దోచుకునే అవకాశాలు ఉంటాయండి. ప్రియులారా, అది సహవాసం అంటే. కాబట్టి నా సహవాసం పరిశుద్ధాత్మతో ఉండాలి. కాబట్టి ప్రియులారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయనను మనం ఆరాధించాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ, ఈ మూడు లేకుండగా నేను సహవాసం ఎవరితో కలిగి ఉంటున్నానన్నది ఆలోచించుకోవాలి. నేను ఎవరిని ఆరాధిస్తున్నానన్నది ఆలోచించుకోవాలి. సత్యవంతుడైన దేవుడు, నేను సత్యాన్ని అన్వేషిస్తే, చూడండి, సత్యాన్ని అన్వేషించటం చెయ్యాలి, కానీ అసత్యాన్ని అన్వేషించకుండానే వ్యాపిస్తూ ఉంటుంది. కాబట్టి నేను చాలా శ్రద్ధ కలిగి ఉండి సజీవుడైనటువంటి దేవుణ్ణి గుర్తెరిగి తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క సహవాసం పొందుకుంటూ వారి ఆశీర్వాదం ద్వారా ముందుకు వెళ్ళే కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాతో మాట్లాడిన తీరును బట్టి వందనములు ప్రభువా. నిజంగానే తండ్రి కుమార పరిశుద్ధాత్మలో మేము సహవాసం కలిగి ఉండి సత్యాన్ని అన్వేషించుకుంటూ నీ రాకడ పర్యంతం ప్రభువా మిమ్మల్ని ఆరాధించేవారిగా ఉండే కృప చూపమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తిరిగి కలుసుకొని పర్యంతం ప్రభు కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్.